జై తెలంగాణ. నా పేరు సతీష్ గౌడ్. తెలంగాణ వీధి వ్యాపారుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. భారతీయ రాష్ట్ర సమితి కార్మిక విభాగం అనుబంధ సంస్థగా మా యొక్క సంఘం నడుస్తుంది. అదే జూబ్లీహిల్స్ బైపోల్స్ సంబంధించిన విషయంలో అభ్యర్థికి మా తెలంగాణ వీధి వ్యాపారుల పక్షాన తెలంగాణ స్ట్రీట్ హాకర్స్ తరఫున మేము అభ్యర్థికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ తీర్మానం చేస్తూ మా కార్మిక అధ్యక్షునికి కేటీఆర్ గారికి మా యొక్క పత్రాన్ని మేము సంపూర్ణ మద్దతుతో తెలియజేస్తూ ఇస్తున్నాము. థ్యాంక్ యూ. వాటర్ వర్క్స్ యూనియన్ అడ్వైజర్ లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సింది. మిత్రులందరికీ నమస్కారాలు. జై కేసీఆర్. సోదరులారా, వాటర్ బోర్డులో కార్మికుల శ్రేయస్సు కొరకు మన ఆనాటి కేసీఆర్ ప్రభుత్వము రాంబాబా గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇది కేసీఆర్ యొక్క ఘనత, టీఆర్ఎస్ యొక్క పార్టీ, ఆనాటి టీఆర్ఎస్ యొక్క పార్టీ ఘనత. కానీ ఈనాడు ఏమవుతుంది అంటే వాటర్ బోర్డులో కార్మికుల శ్రేయస్సు కానీ, వర్కర్ల శ్రేయస్సు కానీ, ఎంప్లాయీ శ్రేయస్సు కానీ చూసే నాదుడే లేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను సోదరులారా, కార్మికులు అంటే ఈనాడు జరగబోయే ఎలక్షన్స్ ప్రతి దగ్గర కార్మికులు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. మొదట వాళ్ళకు ఒక విన్నపం నేను చెప్పేది ఏంటంటే, వాటర్ బోర్డులో ఇదివరకు కేసీఆర్ గారి పీరియడ్లో ఇంటికి 2 కనెక్షన్స్ ఇచ్చేది. ఇది చాలా ముఖ్యమైన విషయం సోదరులారా. ఇంటికి 2 కనెక్షన్స్. ఎందుకంటే అన్నదమ్ముళ్ళు ఎంతోమంది ఉంటారు, 2-3 ఉన్నా కానీ 2 కనెక్షన్స్ ఇచ్చేది. ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 కనెక్షన్లలో ఒక కనెక్షన్ కట్ చేసేసి మేము ఒకటే కనెక్షన్ ఇస్తాము, ఇంటికి 2 కనెక్షన్లు ఇవ్వము. అంటే పబ్లిక్ బతకాలా సావాలా ఈ కాంగ్రెస్ పీరియడ్లో? ఒకటి అక్కడ ఉన్న పబ్లిక్ గమనించాలా. రెండోది, ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్క ఎంప్లాయీస్ ఆలోచించింది ఏదంటే, ఆనాడు కేసీఆర్ గారు పిఆర్సీ కొరకు మేము 42% ఇయ్యమని వాటర్ బోర్డులో మిగతా సంఘాలన్నీ కలిసి కేసీఆర్కి విన్నపిస్తే 42 కాదైనా 43 అనే శాతాన్ని పిఆర్సీ ప్రకటించిండు. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం ఇప్పటివరకు పిఆర్సీ ఊసేలేదు. అట్లాగే 5 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. మొన్న లాస్ట్ 2 months బ్యాక్, 3 months బ్యాక్ మన రెవెన్యూ మినిస్టర్ గారు ఒక 2 డిఏలు మీకు ఇస్తామని అన్నారు. 1 డిఏ ఇచ్చిండు. మళ్ళా తిరిగి వచ్చేసరికి మళ్ళీ అది 4 డిఏలు ప్లస్ ఈ 1 డిఏ, 5 డిఏలు పెండింగ్ అయినాయి. అంటే వీళ్లకు కార్మికుల పట్ల, ఎంప్లాయీల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు. వాళ్ళిద్దరికే కాదు, నేను స్థానిక ఎలక్షన్ జరిగే కాన్స్టిట్యూన్సీకి పబ్లిక్ విన్నపిస్తున్నా, కార్మికులకు ఈ వీళ్ళకే కాదు, అక్కడ పబ్లిక్ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా అంటే, వచ్చిన ఫ్రీ వాటరు, కేసీఆర్ గారు అనౌన్స్ చేసిన ఫ్రీ వాటర్స్ని కూడా ఈ ఎలక్షన్స్ అయిన వెంటనే రద్దు చేస్తుంది. అది గమనించండి స్థానిక ఓటర్స్లారా. మీకు ఫ్రీ వాటర్ పోతుంది, సెకండ్ కనెక్షన్ ఇంటికి పోతుంది. నీళ్ళు అంటేనే మనకు ప్రాణదాత. ఆ ప్రాణదాతాన్ని కట్ చేస్తుందంటే ఇలాంటి కాంగ్రెస్ మూర్ఖులని బొందబెట్టాలి, ఓటు వేయద్దు, మరీ కేసీఆర్ని గెలిపించాలని నా యొక్క విన్నపం. నేను వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ 2873 అడ్వైజర్ని వాటర్ బోర్డులో. దయచేసి నా విన్నపాన్ని. చివరిగా స్కూల్ వ్యాను డ్రైవర్ల అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ని మాట్లాడాల్సిందిగా కోరుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర స్కూల్ వ్యాన్ డ్రైవర్స్, కాలేజ్ డ్రైవర్స్ మరియు ఆయమ్మలు సంక్షేమ యూనియన్గా ఉన్నటువంటి నా పేరు ఆకుల శ్రీనివాస్. ఈరోజు జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మరి అసంఘటిత కార్మిక రంగం ఎటువైపు ఉందయ్యా అంటే, కేసీఆర్ గారు చేసినటువంటి అసంఘటిత కార్మికులకు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఎవరు మర్చిపోలేదు.
ఈరోజు ఎవరు సంతోషంగా లేరు. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఏ డ్రైవర్ కానీ, మరి ఆయమ్మలు కానీ, మరి రోడ్డు మీద పోయే సామాన్య మానవుడు కూడా ఈరోజు బతకలేని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇటువంటి ప్రభుత్వాన్ని మనము ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఓడగొట్టాలని మనం అందరం శపథం చేస్తున్నాం. మరి 5 సంవత్సరాల కోసం మమ్ము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు పరిపాలించడానికి మాకు ప్రజలు అధికారం ఇచ్చిరని మీరు ఎట్లాగైతే అంటున్నారో, మరి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారిని కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండాలనే మీరు ప్రజలు ఓట్లేసి గెలిపించినారు. మరి మీరు కక్ష కట్టి ఈరోజు వారి సతీమణి అయినటువంటి మాగంటి సునీత గారిని మీరు అవమానపరుస్తూ, ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ, మీరు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఒక ఆడపిల్లని చూడకుండా ఈరోజు మీరు అడుగడుగున వారి కుటుంబ సభ్యులను వాళ్ళను మీరు వేధిస్తున్నారంటే, మీరు ప్రతిపక్షం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తేనే మీరు 5 సంవత్సరాలు అంటున్నారు. మరి ఈరోజు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి మరి మాగంటి గోపీనాథ్ గారి విజయాన్ని మీరు 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి ప్రజల తీర్పును మరి మీరు కాలదాన్ని ఈరోజు మీరు విమర్శించుకుంటూ చేస్తున్నటువంటి మీకు గుణపాఠం చెప్పి రాబోయే రోజుల్లో ఏ కార్మికుడు కూడా సంతోషంగా లేడు. ట్రాఫిక్ చాలాన్లు అవుతున్నాయి. రోడ్డు మీదకి వెళ్ళాలంటే ట్రాఫిక్ చాలాన్లతోని అసలు ట్రాఫిక్ జామ్ అవుతుంది అని ఎవరు చూస్తలేరు. ఈరోజు ట్రాఫిక్ చాలాన్ల కోసం గుంపులుగా ప్రజలపైన పడి చాలాన్లు వసూలు చేస్తున్నది ఈ గవర్నమెంట్. ఈ పవన్ను మనము చరమగీతం పాడాలంటే రాబోయే ఎలక్షన్లో మనం జూబ్లీహిల్స్లో మనం మెజారిటీ చూపించి కాంగ్రెస్ పార్టీకి పెట్టి మన అదం పాతాలలోకి తొక్కినప్పుడే అసంఘటిత కార్మికుల యొక్క దెబ్బ చవిచూడాలని మేము హెచ్చరిస్తూ, ఈరోజు మేము బీఆర్టీయు అన్ని రంగాల్లో ఉన్నటువంటి మా కార్మికులము మేమందరము ఏకమై రేపు మాగంటి సునీతమ్మ గారిని గెలిపించడానికి నడుము బిగించి ముందుకు సాగుతున్నాం. జై తెలంగాణ.